వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల వేలంలో 50 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేపట్టారు. భద్రకాళి గుడిలో ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరిన ప్రస్తుత నుడా చైర్మన్ ఎనిగాల వెంకటరామిరెడ్డి తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు వచ్చిన మాజీ నుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఇతర బీఆర్ఎస్ నాయకులు. మర్రి యాదవరెడ్డిని బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. అవినీతి జరిగిందని మా మాజీ కూడా చైర్మన్ గారు సవాల్ విసిరిండు. అవినీతి జరగనప్పుడు ఈ రాంగారెడ్డి ఎమ్మెల్యే కూడా చైర్మన్ వెంకటరామిరెడ్డి రావాలి కదా. అవినీతి జరిగింది అంటే ఇలా రాలేదు. రండి ప్లీజ్. తెలిసింది ఏంటంటే రాష్ట్రంలో అవినీతి చేసినారు. కొన్ని 20-30 కోట్లు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా దత్తమ్మల్లాగా ఈరోజు వాళ్ళు రాలేదు. మేము అన్ననే చెప్పినాం, తడి బట్టలతోని భద్రకాళి అమ్మవారి గుడి కాడికి వస్తాం. దేవుని సాక్షిగా, అమ్మవారి గుడి సాక్షిగా, అమ్మవారి సాక్షిగా అవినీతి జరిగింది అనేది మేము చెప్పడానికి రావడం జరిగింది తడి బట్టలతో. కానీ రాజేందర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించి మేము దర్శనానికి వెళ్తాము. దర్శనానికి వెళ్ళొచ్చినాక మేము అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడదామని చెప్పి సవాలు విసిద్దాం. వాళ్ళు దొంగలాగా రాకుండా దాక్కున్నారు. నాయన్ రాజేందర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి దాక్కొని పోలీసులను పంపి వాళ్ళు చేసిన అవినీతి బయటపడుతుందని చెప్పి ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయించడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది అక్కడ నిన్న ఇట్లనే జరిగింది. హైదరాబాద్ లో 3 మంత్రులు గన్ పార్క్ దగ్గరికి రమ్మని హరీష్ రావు సవాల్ విసిరితే హరీష్ రావును అక్రమంగా అరెస్ట్ చేసుకోనియకుండా చేశారు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కి వస్తా అని చెప్తే ఆయన కుర్చేసి కూర్చుంటా పెట్టి కేటీఆర్ గారు చాలాసేపు వెయిట్ చేసినా కూడా రాలేదు. ఈ రోజు నాయన రాజేందర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి కూడా వాళ్ళ అవినీతి బయట పడుతుందని వాళ్ళు రాకుండా తప్పించుకున్నారు. ఎప్పటికీ సెల్ఫీ లాగరా అన్న భద్రకాళి 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 సిక్కు 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 ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను.
మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.